హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మొన్న ఫుల్ డే అయితే పెట్టాను కదా, ఇది నెక్స్ట్ డే అయితే నైట్ తీసుకొచ్చి అయితే పార్కింగ్ అయితే చేసేసారు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మార్నింగ్ ఒక రౌండ్ అయితే ఉంటుంది, ఒక గంటన్నర తిప్పేసి మళ్ళీ ఇక్కడే తీసుకొచ్చి అయితే పార్కింగ్ చేసేస్తారు. వీడియో అయితే కంటిన్యూతో చూస్తున్నాను. ఇదే హౌసింగ్ బోట్ పార్కింగ్ ఏరియా, మార్నింగ్ పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ ఒక చిన్న ఒక రౌండ్ వేసుకొని మహి మళ్ళీ ఒకసారి చిన్న రౌండ్ వేసుకొని వెళ్ళిపోదాం. రిటర్న్ అయిపోయింది 9 o'clockకి డ్రాపింగ్. నువ్వు ఎక్సలెంట్ కూడా తెలుసా, నువ్వు బాగోలేదు తెలుసా, స్టైలిష్గా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నావు. సూపర్ ఉన్నావు. ఇదిగో ఇది పార్కింగ్ ఏరియా అనమాట. అన్ని బోట్లు వచ్చి ఇక్కడ నైట్ పార్క్ చేస్తారు. మొత్తం ఇక్కడ చాలా పెద్ద బిజినెస్. ఇక్కడ అన్ని వచ్చి పార్క్ చేస్తారు అనమాట. ఇది పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మళ్ళీ 9 o'clock తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తారు. అదే మన ఎక్కడికి అక్కడ డ్రాప్ చేస్తారు. దా మేడం 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 మంచి ఫోటోస్ పెట్టుకో, మంచి ఫోటో తీస్తా. దా మన ఎక్కడికి ఫిష్ పడుతున్నారండి పక్కన. ఆయన వర్క్ చేసుకుంటున్నాడు, డిస్టర్బ్ చేయకూడదు. ఇది మంచి హౌసింగ్ బోట్ వస్తుంది. మీరేం చేస్తారు ముగ్గురు ఇక్కడ? బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగా? బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారా? భలే ఉంది. మంచి పార్టీ కూడా చేసుకోవచ్చు. హాలు, పార్టీ హాలు. ఇదిగో మన ఎదురుగా మనం కూడా అలాంటి బోట్లో ఉన్నాం. ఇది కూడా ఒక సిటీయే. సిటీలోనే వాటర్, బ్యాక్ వాటర్ ఉంటుంది. ఇది సముద్ర వాటరే, కొంచెం లోపలికి వచ్చింది అనమాట. ఇదిగో ఇది ప్రాపర్ బోటింగ్. మనం ఉన్న బోట్, మనం ఎలా ఉన్నాం, మనం ఉన్న బోటే సేమ్ ఆపోజిట్. కూర్చో మహి. ఇది కూడా ప్రాపర్ బోటింగే, ప్రాపర్ సిటీయే, కానీ నీకు సీ వాటర్ లోపలికి వచ్చి ఉంటాయి అనమాట. బ్యాక్ వాటర్ అంటారు దాన్ని. సో ఇక్కడ నీకు అందుకే బోటింగ్ అరేంజ్మెంట్ చేసి మంచి అట్రాక్షన్ పెట్టారు. ఇది మంచి టూరిజం ప్లేస్ కేరళకి. ఇక్కడ నీకు దీన్ని ట్రావెలింగ్ కూడా యూస్ చేస్తారు. మన లైక్ ఆటో, బస్సు ఎలాగో ఇక్కడ షిప్స్ కూడా ట్రావెలింగ్కి యూస్ చేస్తారు. గవర్నమెంట్ కూడా ఉన్నాయి. చాలా లో కాస్ట్, తొందరగా వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది, ట్రాఫిక్ కూడా. సరే ఎక్కడ కూర్చున్నారు? బాల్కనీ చూపిస్తా ఉన్నా. వ్యూ ఎక్సలెంట్గా ఉంది, బాగుందిగా. మంచి వ్యూ. హాయ్ శ్రీయాష్, హాయ్ జెస్సీ. వా వెరీ గుడ్. మార్నింగ్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారా? మేము చూడండి మార్నింగ్ వ్యూ. మీకు మీ ప్రేక్ష జెస్సీ కూర్చో. మై ఇప్పుడు చెప్పు. 7:30కి మార్నింగ్ మొత్తం అన్ని షిప్స్ మళ్ళీ ఒక రౌండ్ వేస్తాను. మార్నింగ్ వ్యూ చూపించారు మాకు. మార్నింగ్ వ్యూ ఎక్సలెంట్గా ఉంది. మార్నింగ్ వ్యూ చూపిద్దాం ఉండండి మన ప్రేక్షకులకి. ఇది అలప్పి బోటింగ్. అన్ని బోట్స్ మార్నింగ్ ఒక చిన్న స్మాల్ ట్రిప్కి బయలుదేరిని మనతో పాటు. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. మన వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు నైట్. అది స్పీడ్ బోటు, దానికి ఎక్స్ట్రా కాస్ట్, కానీ అది బాగుంటుంది. ఎవరన్నా కుర్రోళ్ళు గట్రా ట్రిప్స్ గట్రా వేయడానికి బాగుంటుంది. బ్యాచెస్ కానీ ఎవరన్నా ఫ్రెండ్స్ కూడా వస్తే బాగుంటుంది అందులో వేయడానికి. స్పీడ్ బోట్ అంటే వెళ్తే వీళ్ళే తోలుతారంటారు. ఏరా లక్కీ బాబు,
లక్కీ బాబు జస్ట్ బాబు వీళ్ళు వెళ్తే నేను వెళ్దామని చెప్పి అన్నారు కానీ ఇంకేమెందుకులే. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. డబుల్ డెక్కర్ బోట్లు ఎక్కాం, సింగిల్ కూడా కాదు, డబుల్ డెక్కర్ బోట్. చిన్న బోట్లు పెద్ద బోట్లు వస్తున్నాం. చెప్పండి మహేశ్వరి. లైఫ్ లో ఎప్పుడు నేను ఇలాగా బోట్ మీద వెళ్తాను. జెస్సీ వెయిట్ మమ్మీ చెప్తుంది అని అనుకోలేదు. బట్ మా హస్బెండ్ ద్వారా అయితే 1 night కూడా స్టే చేశాను. ఎలా ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. చాలా బాగుంది. కపుల్స్ కానీ మాతో పాటు హనీమూన్కి కూడా వచ్చారు. కపుల్స్ మన తెలుగు వాళ్ళైతే కలిశారు. కపుల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బ్యాచులర్స్ కానీ అదిగో బోట్ వస్తుంది అయితే బాగుంటుంది. మేము కూడా ఉన్నది లండి బోటే. అది ఏమో బెండ్లగా వెళ్తుంది. అది బెండ్లగా అమ్మా అది బెండ్లగా వెళ్తుంది. అది చీడ. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడతారా? ఎస్, బ్రేక్ఫాస్ట్ వచ్చాక కలుద్దాం. మళ్ళీ కంటిన్యూ అవుతూ చూస్తాను. ఓకే. హాయ్, ఏంటిది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. బా నీ పని బాగుంది. అన్నీ చక్క బా ఆమ్లెట్, ఇడ్లీ, ఒకటి పెట్టుకో, మా ప్రేక్షకులు చూస్తారు. నెక్స్ట్ ఇడ్లీ తర్వాత ఉప్మా. ఉప్మా. ఓ వెరీ గుడ్. సాంబార్. సూపర్. చట్నీ. నెక్స్ట్ చూడండి, బ్రెడ్, బ్రెడ్. బటర్, ఓ జాము, ఓ ఫ్రూట్స్. ఓ సూపర్. అడుగు బనానా ఇచ్చింది దానికి నాకు. తీసుకోండి, ఆమ్లెట్ తీసుకోండి. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ అయితే సూపర్ అండి. హై క్లాస్ అయితే ఉంది. ఫుడ్ అయితే అమౌంట్ న్యాయం చేశాడా? మూడు పూటలు బాగా పెట్టాడా? సూపర్ పెట్టారు. నాన్ వెజ్ కూడా సూపర్. మధ్యాహ్నం ఫిష్, నైట్ చికెన్, లంచెస్ అయితే చాలా బాగుంది. మన ఇంట్లో వండుకున్నట్టే ఉంది. ఫైనల్లీ దిస్ ఇస్ ద ఎండ్. లాస్ట్ ట్రిప్ అయిపోయింది. 9:30 డ్రాప్ చేసేస్తాడు. సరే అయితే బాయ్ బాయ్. ఓకే, బాయ్ బాయ్. రాయాలి కదరా. ఎంట్రాయ్. మార్నింగ్ టీయా బ్రేక్ఫాస్ట్ తర్వాత? ఫుడ్ కదండి, 5 రేటింగ్ ఇవ్వచ్చు ఈజీగా. అయిపోయింది, మన ట్రిప్ అయిపోయింది. బండి పార్క్ చేస్తుంది. అయిపోయిందా? పార్కింగ్లోకి వచ్చేసింది. అన్ని టైం అయిపోయింది. ఇగో పార్కింగ్లోకి వచ్చేసింది. అన్ని బోట్లు పార్కింగ్లోకి వచ్చేసి మందు కూడా పార్కింగ్లో పెట్టేస్తారు. కార్ పార్కింగ్ ఎలా చేస్తారు, రెడీ చేస్తున్నారు కార్ పార్కింగ్. నిన్నే మమ్మీ తీసేప్పుడు దాకా ఇప్పుడు నిన్ను తీస్తా, ఇప్పుడు అన్నం తీస్తా. జెస్సీ నీడ ఏంటి ఏం చేస్తున్నారు? రేటింగ్ ఫర్ ది సర్వీస్. ఓకే ఓకే, ఎలా అనిపించింది నీకు? ఎక్సలెంట్. బాగుందా? అమౌంట్ పెట్టిన ఓకే, రేటింగ్ అయితే ఇస్తున్నారు. ఆయన అయితే కుకింగ్ చేశారు, చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ చేశారు. నా పేరు అంటే
మా పిల్లలకైతే పాలు అడిగితే పాలు కూడా అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకా మేము బోట్ నుంచి అయితే చెక్అవుట్ అయితే చేసేస్తున్నాము. ఇంకా ఏ ప్లేసెస్ ఉన్నాయి అయితే వీళ్ళనైతే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వెళ్దాం అనుకుంటున్నాము. వీలైతే వెళ్తాం, లేకపోతే లేదు. బోట్స్ అన్ని పార్క్ చేస్తారు, పార్కింగ్ ఏరియా. బోట్లన్నీ అయితే పార్కింగ్ చేస్తారు. 9 అయితే అయిపోయింది కదా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 9కి అయితే 9కి దింపేశారు. చూస్తున్నారు కదా, ఇంకైతే మేము కంటిన్యూ అవుతున్నాం ఇంటికైతే. లక్కీ బాబు ఏం చేస్తున్నారు? ఇల్లు కడుతున్నారా? ఎక్కడికి వచ్చారండి? సూపర్, ఫ్యామిలీ కూడా బీచ్కి వచ్చారు. బీచ్కి మా మహేశ్వరి. హలో మా మహేశ్వరి. అడ్డే బీచ్ స్టైలు, ఫొటోస్. మీ అబ్బాయి మంచిగా ఆడుకుంటున్నారా? ఏ సూపర్ చేసి మా మహేశ్వరి. అలపి బీచ్ అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, మార్నింగ్ ఉంది చేస్తున్నారు. ఓనం స్పెషల్ కదా, ఓనం అమ్మ ఫెస్టివల్. హాలిడేస్ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు చూసారా, మా లక్కీ బాబు ఇలా ఇల్లు కట్టుకోవాలని ఆశగా ఉందంట. వాళ్ళ డాడీ సరే కట్టుకో ఇదే అని చెప్పి వదిలేశారు. వావ్, సూపర్, వెరీ గుడ్ జెస్ బాబు. సూపర్, వెరీ గుడ్. కట్టండి, ఆడుకోండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎవరు కడుతున్నారు పెద్దది? జెస్సియా లక్కీయా? ఓకే, ఇద్దరిది బాగుంది. డాడీ కోటి, మమ్మీ కోటి. అలాగొద్దా? అందరూ మన ఇద్దరు కడిగిచ్చారు. ఏ జెస్సీ సూపర్. ఓ మమ్మీ నువ్వు చూసావా? అర్థం లేపో, నేను వచ్చేసాను. వెరీ గుడ్, సూపర్. ఏది ఇల్లు కట్టావా? సూపర్ శ్రేయ, సూపర్. మరి చేసుకోవచ్చు వెళ్ళాడుకోండి. అదేంట్రా వర్షం, ఏం చేస్తావు? లక్కీ బాబు చలో. పట్టుకో ఏంటి. ఇదేమి సముద్రం? అరేబియన్ సీ. జస్ట్ అరేబియన్ సీ పక్కనే అలప్పి టు కొచ్చి వెళ్ళే రూట్ లో ఉంది. అవునా, మనం వెళ్ళే రూట్ ఇదే కదా? అలప్పి టు కొచ్చి, జస్ట్ బిసైడ్ ద. చూడండి రూట్, జస్ట్ సముద్రం పక్కన ఉంటుంది రూట్ ఇది. అవును, చాలా బాగుంది కదండి. విలేజెస్ అన్ని ఉంటాయి, సూపర్ ఎక్సలెంట్. అంటే సముద్రం పక్కన ఉంటాం, ఫుల్ ఇదే ఉంటుంది వ్యూ. అదే కదా, ఇదిగో కనిపిస్తుంది కదా, ఇది రూట్, ఇది బీచ్. అలప్పి టు కొచ్చి రూట్. చూడండి ఇక్కడ ఇల్లులు చూడండి అండి, పెంకటి ఇల్లులు. పదండి, చలో. మనం వెళ్ళే దారిలో పెద్ద చర్చ్ ఉందండి. ఎంత పెద్ద చర్చ్ అంటారు కదా, ఏడండి? తాజ్మహల్ కట్టారు. ఎంత బాగుందండి. కేరళలో కొచ్చి అంటే చర్చిలే ఉంటాయి. ఇల్లు కట్టి చర్చిలు ఎక్కువ ఉంటాయి కదా. ఎంట్రన్స్ కూడా బాగుందా? మనం వెళ్ళే రోడ్డు ధ్వజస్తంభం, ప్రతి చర్చికి ధ్వజస్తంభం ఉంటుంది కదా సార్. అదే కదా, ఇది కేరళ స్పెషల్. ప్రతి చర్చికి ధ్వజస్తంభం ఉంటుంది. ఈరోజు లక్ష్మీవారం కదండి, ఏదో ఈరోజు ఏదో ఉన్నట్టుంది. చాలా చర్చిల్లో బిజీగా ఉన్నాయి. ఫుల్ చర్చ్ అంతా ఫుల్ బిజీగా ఉంది.
రైట్ రాక్ బీచ్. సినిమాలో చూస్తుంటే ఇలా కొట్టడం వాటరు. లక్కీ వెళ్ళరా నిలబడు. అద్ది మహి నీకోసం వచ్చింది మహి. అడ్డే అడ్డే ఇడ్డే రే బీచ్కి పోయి వచ్చా చేసి బాబు. తెచ్చు హలో అందరికీ, ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, వెళ్ళేదారిలో చాలా అంటే చాలా మంచి మంచి చర్చెస్ అయితే వచ్చాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎంత బాగా అయితే మన సైడ్ అయితే ఉండవు. కేరళ అంటేనే ఫుల్ చర్చిలు, గ్రీనరీ, వాటర్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా. ప్రతి 15 మినిట్స్కి అయితే ఒక చర్చ్ అయితే ఉన్నది. చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటిని. అన్నీ తీద్దాం అనుకోవడానికి అయితే మా ఫోన్ అయితే ఇంకా మా దగ్గర ఉన్న మెమరీ అంతా అయితే ఫుల్ అయిపోయింది. అందువల్ల మేము అక్కడక్కడ అయితే తీసుకున్నాము. ఇంకా చూస్తున్నారు కదా, అలిపి ట్రిప్ అయితే ఎలా అనిపించింది ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎవరైనా వెళ్ళకపోతే కంపల్సరీగా ఒకసారి అయితే హౌస్ బోట్కి అయితే ట్రై చేయండి. ఇంకా అల్పీలో బీచ్ కూడా చూసేసి ఇంకా పిల్లలు తీసుకొని అయితే బయలుదేరాము. మంచిగా అయితే ఎండగా వస్తుంది. కూల్ డ్రింక్స్ అయితే తాగేసి ఇంకైతే మేము బయలుదేరాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరో వీడియోతో మేము ముందు ఉంటాం, కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.